వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమాలలో ప్రతి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. కథానాయకుడు, కథానాయికతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటాం మనం. వాళ్ళందరికీ హాస్యం, సంగీతం అన్ని డిపార్ట్మెంట్లకి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది అనడం కంటే ఉండేది అనే స్థితిలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు పూర్తిగా హీరో సెంట్రిక్ అయిపోయింది సినిమా. హీరో తప్పించి హీరోని ఎలివేట్ చేయడం కోసం చాలా చిన్న చిన్న కర్చీఫులు కట్టుకుని హీరోయిన్లతోటి 4 గెంతులు వేయించడం, 4 డైలాగులు, అవి కూడా మనం వినలేనటువంటి భాషతోటి, వాళ్ళ ఔన్నత్యాన్ని తగ్గించేలాంటి భాషతోటి వాళ్ళకి వేయడం ఇప్పుడు మారిపోయింది. మామూలుగా ఏంటంటే మనకి కథానాయకుడు ఎంత ప్రధానమో, కథానాయకు అంటే హీరో ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. పాత సినిమాల్లోకి వెళ్తే కనుక, సినిమాలు మొట్టమొదట్లోకి వెళ్తే అప్పట్లో వేసిన భానుమతి గారు కానీ, ఇంకా ముందర కన్నాంబ గారు కానీ, ఋష్యేంద్రమణి గారు కానీ, వీళ్ళు సినిమాలో వేశారంటే వాళ్ళ పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే వేసేవారు, డబ్బుల కోసం వేయలేదు వాళ్ళు. వీళ్ళు అంటే వరుసగా కొంతమందిని చెప్పుకుందాం మనం. ఋష్యేంద్రమణి గారు, కన్నాంబ గారు అయితే వాళ్ళ పాటలు వాళ్ళు పాడుకున్నారు. భానుమతి గారు వాళ్ళ పాటలు వాళ్ళే, వాళ్ళ మాటలు వాళ్ళే, వాళ్ళకి ప్రాధాన్యత ఉంటే మాత్రమే నటించారు. అలా నటించిన వాళ్ళలో తర్వాత మనం ఇంకా చెప్పుకోదగ్గది సూర్యకాంతం గారు. ఆవిడ ఉన్నారంటే సినిమాలో ఆవిడకు ప్రాధాన్యత ఉండాలి. ఛాయాదేవి గారు. ఈ లిస్టులోనే మనం కొంతమంది హీరోయిన్ల పేర్లు చెప్పుకుందాం. గతంలో సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, షావుకార్ జానకి గారు, జమున గారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందరకు వచ్చాక, అంటే కొంతమంది పేర్లు మర్చిపోతే మరోలా అనుకోవద్దు, కొన్ని పేర్లు వరుసగా చెప్తున్నాం. తర్వాత వాణిశ్రీ గారు. వీళ్ళు వేసిన సమయంలో ఏంటంటే వీళ్ళకి ప్రాధాన్యత ఉంటేనే నటించారు. ఆ రోజుల్లో కూడా ప్రాధాన్యత అక్కర్లేకుండా డబ్బు కోసం నటించిన వాళ్ళు ఉన్నారు, లేరనటం లేదు. కానీ 90% మంది ప్రాధాన్యత ఉంటేనే నటించారు. ముఖ్యంగా కథానాయికలు. రాజశ్రీ గారు వేశారు అప్పట్లో, ఇంకా చాలామంది, భారతి గారు, చెప్పాను కదా కొన్ని పేర్లు గుర్తు రాకపోవచ్చు, చంద్రకళ గారు, మంజుల గారు. వీళ్ళు ఏ సినిమాలో వేసినా వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇప్పుడు చెప్తాను నేను. ఋష్యేంద్రమణి గారు అనగానే కొన్ని పౌరాణిక పాత్రలు వెంటనే గుర్తొస్తాయి. మాయాబజార్లో సుభద్రగాను. కన్నాంబ గారు అనగానే నాయకురాలు నాగమ్మ గుర్తొస్తుంది ముందర మనకి. శాంతకుమారి గారు చాలా సినిమాల్లో తల్లిగా, చాలా సినిమాల్లో, తర్వాత వెంకటేశ్వర మహత్యంలో వకుళమాతగా ఆవిడ పాటలు ఆవిడ పాడుకొని గుణసుందరి కథ టైంలో చిన్నగా నాట్యం చేసి వాళ్ళ ఉనికిని వాళ్ళు ఈరోజు వరకు నిలబెట్టుకోగలిగారు. డబ్బు కోసం పని చేయకుండా కళ కోసం పనిచేశారు. వీళ్ళల్లో మనం మాట్లాడుకుంటూ వస్తే కనుక భానుమతి గారు, విప్రనారాయణ కానీ, మల్లీశ్వరి కానీ, తర్వాత ఆవిడ బాలకృష్ణ గారి సినిమాలో వేసిన మంగమ్మ గారి మనవాళ్ళలో బామ్మగారుగా కానీ, బామ్మ మాట బంగారు మాట లిస్టు చదువుకెళ్తే ఫస్ట్లో వచ్చిన బాటసారి, చండీరాణి, ఏ సినిమాలో వేసినా భానుమతి గారు ఉన్నారంటే తను కనిపిస్తేనే వేస్తానన్నంతగా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న కథానాయిక. అంటే హీరోల డామినేషన్ ఉన్న రోజుల్లో ఆవిడ వాళ్ళని డామినేట్ చేయగలిగారు. అలా వేసిన వాళ్ళలో చెప్పాం కదా ముందర వాళ్ళది అయిన తర్వాత వాళ్ళల్లో జమున గారు వయస్సులో కూడా తనతో సమానమైన వయసుతో ఉన్నవాళ్ళు, తనకంటే కొంచెం చిన్న వయసుతో ఉన్న వాళ్ళతో కూడా నటించారు ఆవిడ. ఈ నటించడంలో జమున గారు అనగానే అందరికీ వెంటనే కైకేయి, సత్యభామ ఈ 2 పాత్రలు గుర్తొస్తాయి. తర్వాత బంగారు తల్లి అనుకుంటా, మదర్ ఇండియా అని తెలుగులో తీసిన దాంట్లో మట్టి పేరు వెంటనే గుర్తు రావట్లేదు నాకు. ఇలాంటి పాత్రలు వేస్తే జమున గారు ఉన్నారంటే ఆ సినిమాలో ఆవిడ కనపడవలసిందే. అంటే 2-3 పాత్రలు ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళకి చాలా పాత్రలు ఉన్నాయి మనం చెప్పడానికి, కానీ వాళ్ళ ఐడెంటిటీ చెప్తున్నా. సత్యభామ, కైకేయి అనగానే వెంటనే జమున గారు గుర్తొస్తారు. ఉదాత్తమైన పాత్రలు, ద్రౌపది అనగానే సావిత్రి గారు గుర్తొస్తారు. నర్తనశాలలో ఆవిడ ఎంత ఉదాత్తంగా నటించారో మనకు తెలుసు. దీపావళి సినిమాలో వేశారు. అంతకుముందర చంద్రహారంలో అయితే చాలా గమ్మత్తైన క్యారెక్టర్ వేశారు, విలన్ లాగా వేశారు ఆవిడ. చంద్రహారం, పాతాళ భైరవులు అయితే చిన్న పాత్రలో కనిపిస్తారు.
అలాంటి ఆవిడ మాయాబజార్కి వచ్చేసరికల్లా శశిరేఖగా విజృంభించేశారు. ఎస్వీఆర్ గారితో పోటాపోటీగా కనిపించారు. ఆ సినిమాలో ఎవరు కథానాయకులు, ఎవరు అంటే ఎవరు హీరో అని అంటే హీరోగా పేర్లు చెప్పినప్పుడు ఎస్వి రంగారావు గారితో పాటు, రామారావు గారితో పాటు సావిత్రి గారి పేరు ఉంటుంది అందులో. అంటే వీళ్ళందరూ ఎలా నటించారంటే కళ్ళతోటి, పెదవులతోటి, ముఖంతో నటించారు. అందుకే ఈ రోజుకి కూడా వాళ్ళ ముఖాలు గుర్తున్నాయి. ఇక్కడ అసందర్భమైన కొందరు కోపం తెచ్చుకున్నా కానీ ఇప్పటి హీరోయిన్స్ మొహంతో తప్పించి మిగిలిన శరీర భాగాలతో నటిస్తున్నారు. వాళ్ళ మొహాలు ఏమిటో మాకు కనపడం, చూసేటప్పుడు మాయమైపోతుంది. అక్కర్లేని శరీర భాగాలన్నింటినీ ప్రదర్శించి లక్షలతో సంపాదించుకోవచ్చు, కానీ తర్వాత ఎవరు వాళ్ళని గుర్తుపెట్టుకోరు. అలాగా ఆ తరంలో ఉన్న కొందరు కథానాయకులు కూడా కనుమరుగైపోయారు. పాత్రకి ప్రాధాన్యత లేకుండా, అంటే వాళ్ళ ప్రాధాన్యత లేకుండా డబ్బుల కోసం చెప్పి ఊరికే కథానాయకిగా పేరుకి వచ్చి హీరో పక్కన డ్యూయెట్లు పాడుతూ హీరో చేత ఊరికి వాళ్ళు వెటకారం ఆడితే వెటకారం ఆడించుకుంటూ నటించేలాగా వెళ్ళారు. ఇక మరో ముఖ్యంగా పాత పాత్రలో చెప్పదగిన ఆవిడ అంజలీదేవి గారు. సీతాదేవి అనగానే అంజలీదేవి గారు గుర్తొస్తారు అందరికీ, లవకుశలు. ఎందుకనంటే ఆ పాత్రలో ఆవిడ జీవించారు, ఆవిడ ముఖంతో నటించారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ముఖంతో నటించిన వాళ్ళే నిలబడ్డారు. సావిత్రి గారికి ఒళ్ళు వచ్చి కొంచెం బొద్దుగా అయినప్పటికీ కూడా ఆవిడ ముఖంతో నటించి ఆవిడ అందరినీ ఆకట్టుకున్నారు. లావుగా అయిపోయారని ఎవ్వరూ అనలేదు అసలు ఆవిడ్ని. నాజూగ్గా ఉన్నప్పుడు ఎలా చూశారో అప్పుడు కూడా చూశారు. కృష్ణకుమారి గారు, షావుకార్ జానకి గారైతే ఆవిడ చేసిన పాత్రలతోటి, ఆవిడ కంఠంతో, ఆవిడ ఫేస్లో చూపించే ఎక్స్ప్రెషన్స్ తోటి ఆకట్టుకున్నారు. వీళ్ళు ఇంచుమించుగా సినీ పరిశ్రమలో ఆవిడైతే 70 ఏళ్ళు 60 ఏళ్ళు పనిచేసి ఉంటారు పరిశ్రమలో. అయితే చేసిన తర్వాత వాళ్ళకైనా గుర్తింపు ఉందంటే ఈ రోజుకి వాళ్ళకి గుర్తింపు వచ్చింది. చిలకమ్మ అనగానే షావుకార్ జానకి గారు గుర్తొస్తారు. అయితే షావుకార్ సినిమాలో ఆవిడ ఎంత అమాయకంగా నటించారు, అసలు ఆ సినిమాతోనే ఇంటి పేరుగా మార్చేసుకున్నారు ఆవిడ. అలాగా అంజలీదేవి గారు, షావుకార్ జానకి గారు, వీళ్ళు ఒక్కొక్క పాత్రతోటి. అలాగే చంద్రకళ గారు సంపూర్ణ రామాయణంలో సీతగా నటించి, లేకపోతే దసరా బుల్లోళ్ళలో రెండో క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్గా వేసి, చాలా సినిమాలు, ముగ్గురు అమ్మాయిల సినిమా అది అందుబాటులో లేదు కానీ అందులో విప్లవం, అందులో చంద్రకళ గారు, భారతి, ప్రమీల ఈ ముగ్గురు నటించారు. రా 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 అని ముగ్గురు 3 రాణులు, రోజారాణి ఏదో రాణి అని వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ పాత్రకి ప్రాధాన్యత ఉండేలాగా నటించారు. ఈ రోజుకి కూడా ఒక పాత్ర పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చే కథానాయకులు ఆ రోజుల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక్కళ్ళ పేరు చెప్పి వాళ్ళకి కథానాయిక అనగానే చూస్తారు, గ్లామరస్గా చూస్తారు, వస్తారు, పోతారంతే. అలా చేసిన వాళ్ళల్లో కథానాయకులతోటి సమానంగా నటించిన వారిలో మళ్ళీ వాణిశ్రీ గారు భక్త కన్నప్ప అలా వేసిన ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు వేయకపోయినప్పటికీ కూడా, అంటే పౌరాణికాలకి పెద్దగా అంత మనకి యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆవిడ్ని. కానీ చిన్న హాస్య పాత్రతో ప్రారంభమైన ఆవిడ జీవితం సినిమాలో ఆవిడ ఉంటే హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని తన ఆంగికానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆవిడ ఆహార్యానికిను చాలా స్పెషల్గా తయారయ్యే ఇది వాణిశ్రీ నెక్లెస్, ఇది వాణిశ్రీ గొలుసు, ఇది వాణిశ్రీ కట్టు, ఇది వాణిశ్రీ కొప్పు అనే పేరు తెచ్చుకున్న గొప్ప కథానాయిక. చాలా లాంగ్ కెరీర్ హీరోయిన్గా వేశారు ఆవిడ తనంతట తాను మానుకున్నారు. ఎందుకంటే పరిశ్రమలో కొన్ని మార్పులు వచ్చిన తర్వాత ఆవిడ అంగీకరించలేకపోయారు, తనంతట తాను మానుకున్నారు ఆవిడ. ఈ రోజుకి కూడా వాణిశ్రీ గారిని కనిపిస్తే క్రేజ్గా చూస్తారు. ఎందుకనంటే ఆవిడ ముఖంతో నటించారు, కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ పలికించారు, నోటితోటి భావాలు పలికించారు. ఇలాగ చేసిన కథానాయకుల తర్వాత ఇప్పుడు రాను రాను ఏమైందంటే, ఒకప్పుడు ఏంటంటే సినిమాల్లో వినోదం కోసం జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, విజయలలిత గారు వీళ్ళు ఒక సాంగ్లో వచ్చి వెళ్ళేవారు. అప్పట్లో క్లబ్ సాంగ్ అనేవారు, లేదా ఏదో ఒక సాంగ్, ఒక స్పెషల్ సాంగ్లో వచ్చి వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ వాళ్ళు కూడా కొంతవరకు నయమే. వాళ్ళని మించిన అసభ్యంగా, అంటే నచ్చకపోయినా ఎవరిని విమర్శించినా సరే చూడలేనంత అసభ్యంగా నటిస్తున్న కథానాయకుల హవా నడుస్తుంది. పోనీ అంత ఎక్స్పోజింగ్ చేసి వాళ్ళు ఏమైనా నిలబడ్డారా అంటే 2 సినిమాలు 3 సినిమాలు చేయడం, బయటికి పోవడం, ఏవో అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడం. అంటే వీళ్ళకి కళ్ళతోటి ముఖంతో నటించడం రాక, ఎవడి శరీరం అయినా ఒకటే, ముఖం కానప్పుడు ఏ శరీరం చూపించినా ఒకటే. అందుకని ఎవరిని గుర్తించట్లేదు, వాళ్ళ పేర్లు గుర్తుండట్లేదు, వాళ్ళ మొహాలు గుర్తుండట్లేదు. ఎవళ్ళకి అవసరం లేదు, ప్రాధాన్యత అనేది అవసరం లేదు. సౌందర్య గారు నిలబెట్టుకున్నారు, అయిపోయారు. తర్వాత కొంతకాలం స్నేహ చేశారు,
లయ చేశారు. వాళ్ళు ఇంకా మా వల్ల కాదనుకుని పక్కకి తప్పుకున్నారు. మధ్యలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. కొంతమంది వాళ్ళు చాలా గొప్పవాళ్ళం అయ్యాం అనుకుని ఉండొచ్చు, కానీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం నిలబడలేదు కొందరు. ఈ రోజుకి కూడా మనం గొప్పగా నటించారు అని చెప్పుకుంటే మళ్ళీ జమున గారి దగ్గరికి, సావిత్రి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, కృష్ణకుమారి గారు, షావుకార్ జానకి గారు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళ రోజుల్లోనూ కొంతమంది కథానాయకులు వేశారు, వాళ్ళకి తర్వాత మనుగడ లేకుండా అయిపోయింది, వాళ్ళకి గుర్తింపు లేకుండా అయిపోయింది. కానీ సినిమా పరిశ్రమ మొత్తం మీద మల్టీ టాలెంటెడ్గా నిలిచిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ భానుమతి గారు. ఎందుకంటే ఆవిడ పాట పాడారు, నాట్యం చేశారు, నటించారు, దర్శకత్వం వహించారు, స్టూడియో పెట్టారు, కథలు రాశారు, అన్ని సంగీత దర్శకత్వం చేశారు, సత్యం గారితో కలిసి అంతామన మంచికి లాంటి సినిమాలకి చేశారు. అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ మళ్ళీ రాదంటే మల్టీ టాలెంటెడ్. మిగిలిన వాళ్ళందరూ చేశారు కానీ చాలామంది ఇంకా లేకపోయారు. కానీ తర్వాత ఇంకా మనం మధ్యతరంలోకి వచ్చినప్పుడు వాణిశ్రీ గారి తర్వాత మనం చెప్పుకోదగ్గ వారిలో జయసుధ, జయప్రద వీళ్ళిద్దరు. అంటే వాళ్ళతో పాటు శ్రీదేవి గారిని కూడా చెప్పొచ్చు కదా అనొచ్చు. శ్రీదేవి గారు గ్లామరస్గా నటించారు, అందులో నో డౌట్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సినిమా పరిశ్రమలో చాలా అందమైన వ్యక్తి అంటే శ్రీదేవి గారి పేరే చెప్తారు. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీకృష్ణుడిగా వేయడం అవన్నీ పక్కన పెడితే, జయసుధ గారు చేసిన వెరైటీలు చిన్న వయసులోనే జ్యోతి సినిమాలో వేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆవిడకి తెలుగు రాకపోయినా రాసుకుని జ్ఞాపక శక్తితోటి చక్కగా మాట్లాడి ముఖంతో భావాలు పలికించారు. ఈరోజు కూడా ఇది కథ కాదు చెప్పినా, ఇది కథ కాదు, ఈ సినిమాలు అంటే మనం ఇప్పుడు అనుకున్న జ్యోతి ఇలాంటి సినిమాలు ఆవిడ అంటే ఆవిడ సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయాయి ఆవిడవి. ఇంకా చాలా ఉండొచ్చు పేర్లు, కానీ మొట్టమొదట్లో వచ్చినవి చెప్తున్నా, అన్ని సినిమాలు చెప్పలేం. జయప్రద గారికి సాగర సంగమం లాంటి సినిమా దొరకడం కానీ, లేదంటే సిరిసిరిమవ్వ లాంటి సినిమా దొరకడం కానీ వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు కూడా ముఖభావాలతోటి వాళ్ళ నటనని నిలబెట్టుకున్నారు. అందుకని ప్రతి వాళ్ళ సినిమాల లిస్టు చదవలేదనుకోండి, లిస్టు చదువుకుంటూ పెడితే చాలా వెళ్తుంది. ఊరికే ఒక్కొక్కటే ఎగ్జాంపుల్ చెప్పుకోవడం మనం. ఈ తర్వాత వచ్చిన తరంలో మాత్రము కొన్ని పేర్లు చెప్పడానికి కూడా అసలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో అదేదో సామెత చెప్పినట్టుగా అవుతుంది, పుబ్బలో వచ్చి మొఖలో మాడిపోయింది అన్నట్టుగా వస్తున్నారు పోతున్నారు. తర్వాత కొంచెం కాస్తో కోస్త నిలబెట్టుకున్న వ్యక్తుల్లో అనుష్క కనిపిస్తారు. అరుంధతి సినిమా కానీ, బాహుబలి కానీ కొన్ని వెరైటీలు చేశారు. ఇలాగ ఇప్పుడు రాను ఏమవుతోందంటే, కొంతమంది అనుకోవచ్చు మేము చాలా మంచి పాత్రలు చేశామని. మీరు ఒక్కసారి సావిత్రి గారు కానీ, జమున గారు కానీ చాలాసేపు స్క్రీన్ మీద ఫేస్ తోటి, ఎక్స్ప్రెషన్స్ తోటి నిలబడిన విధానం చూసి మీరు నటించగలరా లేదా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. అంతసేపు సస్టైన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఒక ఎక్స్ప్రెషన్ని సింగిల్ టేక్లో 2-3 మినిట్స్ చూపించడం అంటే సాధ్యపడే విషయం కాదది. ఎందుకంటే వాళ్ళు కెమెరా పెడతారు, చుట్టూరా ఇంతమంది ఉంటారు, నవ్వకుండా చేయాలి. వాళ్ళు యాక్షన్ అనగానే వాళ్ళు కాన్షియస్లోకి రావాలి, వచ్చి ఎవరిని పట్టించుకోకుండా పాత్రలోకి ప్రవేశించి చేయాలి. ఇవి చేసిన వాళ్ళు నర్తనశాల కానీ, పాండవ వనవాసం కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు, ఆరాధన సినిమా కానీ, మోగ మనసుల సినిమా కానీ, మంచి మనసులు, ఇలా వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళాలంటే డాక్టర్ చక్రవర్తి లిస్టు చదివితే వాళ్ళు చేసిన సినిమాల లిస్టు ఇంకా కొన్ని అయ్యో మర్చిపోయామా, ఈ సినిమా చెప్పడం మర్చిపోయామా అనుకుంటాం, అంత అందంగా చేశారు వాళ్ళు. ఆ పాతకాలంలోనే నటించిన రాజసులోచన గారు కూడా తన ముఖభావాలతోటి కొన్ని సినిమాల్లో చక్కగా నిలబడగలిగారు. చాలామంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టారు, కానీ కొంతమంది అవసరం దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లోనూ అసలు ఏమీ చేయకుండా ఎవరికి గ్లామరస్గా కనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి తరంలోకి వచ్చేసరికల్లా ప్రతి వాళ్ళు ఫస్ట్ వీళ్ళే. ఒకళ్ళు ఎవరో చెప్పారు, పేర్లు చెప్పకూడదు, కానీ బాపు గారి దగ్గరికి ఒక హీరోయిన్ ఎవరో వచ్చారట. ఇంకా ఆయన ఏం అడగకుండానే ఈవిడే ఎక్స్పోజింగ్ మొదలెడితే, అమ్మ సరిగ్గా నిలబడి ముందు, నువ్వు బట్టలు కట్టుకుని నిలబడు అన్నట్టు బాపు గారు సిగ్గుపడి. అంటే వీళ్ళే సిద్ధపడిపోతున్నారు, డైరెక్టర్లు చేయించడం కాదు, వీళ్ళే సిద్ధపడిపోతున్నారు. ఎన్ని రోజులు ఎక్స్పోజింగ్తో నిలబడగలుగుతారు, ఎన్ని రోజులు మాత్రం ఎవరు చూస్తారు? మనకి ఇచ్చింది భావ ప్రకటన చేయగలిగేది ముఖంతో మాత్రమే, అది మర్చిపోకూడదు. కళ్ళతోటి, కంటి చూపుతో చంపేయడం అంటారు, కంటి చూపుతో ఆకట్టుకోవాలి ప్రేక్షకుల్ని. ఆ కళ్ళే ప్రాధాన్యం. ఎందుకంటే కొన్ని దెయ్యం సినిమాల కళ్ళు ఇలా చూపించగానే భయపడతాం మనం, అది ఇంపార్టెంట్ కళ్ళే.
ఇంకేం చూపించినా భయపడం మనం. కళ్ళు ఎర్ర చేశారంటే ఉలిక్కి పడిపోతాం మనం. ఆ కళ్ళతోటి భావాల్ని ప్రదర్శించకుండా రాను రాను ఇలా వస్తున్నారు, అలాగే ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, పోతున్నారు, డబ్బులు సంపాదించారు. డబ్బులు సంపాదన అనేది వాళ్ళది మనకు అనవసరం. ఎవరైనా డబ్బుల కోసమే వస్తారు. దాని గురించి మనం మాట్లాడట్లేదు. కానీ అసలు ఎందుకు వస్తున్నాం పరిశ్రమలోకి, ఏ పని మీద వస్తున్నాం, ఏం చేస్తున్నాం, అందరూ ఒక తాటి మీద నిలబడితే గనక. ఇప్పుడు అలాగే మధ్యలో ఒకళ్ళలో రాధిక గారు స్వాతి కిరణం సినిమాలో ఒక ఆనతినీయరా పాటలో ఆవిడ చిన్న ఎక్స్ప్రెషన్ చూపిస్తారు. మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చి ఒళ్ళు పులకిస్తుంది. అంటే విశ్వనాథ్ గారి వల్ల వీళ్ళకి మంచి సినిమాలు వచ్చాయి. స్వాతి ముత్యం కానీ, స్వాతి కిరణం కానీ ఆవిడ జీవితాన్ని మలుపు తిప్పాయని ఆవిడే చెప్తూ ఉంటారు. భానుప్రియ గారు ఎన్ని సినిమాలు వేసినా స్వర్ణకమలం సినిమా ఆవిడకి మంచి గుర్తింపు తెచ్చి ఆవిడ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఆవిడ కళ్ళతోటి మనని ఆకట్టుకునేలా చేశారు. ఇలా కొంతమందికి ఏంటంటే అదృష్టం కొద్దీ మంచి దర్శకుల చేతిలో పడడం వల్ల వీళ్ళకి ఇవన్నీ వచ్చాయి. అంటే వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా, చాలా మాస్ సినిమాలు చేసినా, ఎంతమందితో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి గుర్తింపు వచ్చినది మాత్రం వాళ్ళు యాక్షన్ అందంగా నటించిన సినిమాలకు మాత్రమే వాళ్ళకి గుర్తింపు వచ్చింది. ఇంకో ప్రముఖ వ్యక్తి శారద గారు చిన్న హాస్య పాత్రల్లో మొదలుపెట్టారు. అసలు కన్యాశుల్కంలో చిన్న బాలతారగా మొదలుపెట్టిన ఆవిడ తర్వాత ఇద్దరు మిత్రుల్లో అని గుర్తు నాకు హాస్య పాత్రలో వేసి ఆ తర్వాత శారద గారి సినిమాలో ఉన్నారు అంటే కనుక ఆవిడే ఆ సినిమాకి ప్రాధాన్యం. ఆవిడకి ఇంపార్టెన్స్ లేని సినిమాలు అసలు ఆవిడ చెయ్యలేదు. కాలం మారింది కానీ అసలు ఆవిడ ఒక్కడికే కదా 3 ఊర్వశి అవార్డులు వచ్చింది. ఆ స్థాయి వ్యక్తి శారద గారు. తర్వాత తల్లి పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పుకోవాలి. మొట్టమొదట్లో ఆవిడ చిన్న పాత్రలు వేస్తూ స్వర్గం నరకంలో హీరోయిన్గా వేసినప్పటికీ తనను తాను తల్లిగా మార్చుకొని ఆ తల్లికి ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటించారు ఆవిడ. ఊరికే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే చేయలేదు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్లకి ఈ వ్యక్తిత్వం ఏమైపోయిందో తెలియట్లేదు. అందరూ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళకి సమానం అన్నప్పుడు అసలు మీ ప్రాధాన్యత లేని సినిమాలకు ఎందుకు వేస్తున్నారు? 4 డ్యాన్సులు హీరో పక్కన గెంతడానికి, కాసేపు ఎక్స్పోజ్ చేసి వెళ్ళిపోవడానికి, లేకపోతే నా హీరో చేత ఊరికే సరదాగా ఆట పట్టించుకోవడానికి చేయడం, వెళ్ళిపోవడం అంతే. అసలు మీకు ఒక్కళ్ళకి గుర్తింపు వచ్చే పాత్ర ఒక్కటి చేయలేకపోతున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్వే రావట్లా. ఒక శేఖర్ కమ్ముల గారు, కమల్ని ముఖర్జీ కానీ, సాయి పల్లవి కానీ, ఆనంద్ సినిమా చూసాం, మనం గోదావరి సినిమా చూసాం, ఫిదా చూసాం. ఒక హీరోయిన్కి ఉండే గౌరవాన్ని చూపించారు. అదేవిధంగా బాపు గారు మిస్టర్ పెళ్ళాం కానీ, పెళ్లి పుస్తకం కానీ, అందులో ఆమని గారికి, ఇందులో దివ్యభారతి గారు, వీళ్ళిద్దరికీ నిలబడిపోయిన పాత్రలు ఈ 2 సినిమాలు. హీరోయిన్ ప్రాధాన్యత, స్త్రీ వ్యక్తిత్వంతో ఉండే పాత్రలు ఇచ్చి నిలబెట్టారు వాళ్ళని. విశ్వనాథ్ గారి అయినా అంతే. శంకరాభరణంలో మంజు భార్గవ్ గారు అంతకుముందర ఎన్ని సినిమాలు వేసినా శంకరాభరణంతో శంకరాభరణ మంజు భార్గవ్ అనే పేరు తెచ్చుకోగలిగారు. జీవితంలో కనీసం ఒక్క పాత్ర అయినా చేయగలిగారు ఆవిడ. అంతకుముందర అంతా చాలా ఆవిడ వేరు పాత్రలు వేశారు. కానీ ఆవిడకి జీవితంలో నిలిచిపోయే పాత్ర శంకరాభరణం. ఆ సినిమా నుంచి ఆవిడ తన లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నారు. అసలు ఇలా కొందరి పేర్లు మర్చిపోయి ఉండొచ్చు అని చెప్తున్నాం కదా. చాలామందిలో మంచి వాళ్ళు అంటే మొన్నటి దాకా ఒక 4-5 ఏళ్ల క్రితం లేకపోతే 10 ఏళ్ల క్రితం వరకు కూడా శారద గారు తనుంటే సినిమా తనే అన్నంతగా నిలబెట్టుకోగలిగారు ఆవిడ. అంటే ఒక ఫస్ట్లో కొంచెం కొన్నిట్లలో హీరోయిన్గా వేసినా ఆవిడ తొందరగానే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారడము, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. ఆవిడ మాట విప్పారంటే ఆవిడ చూపు కానీ ఆవిడ మాట తీరు కానీ చాలా బాగుంటుంది. అంటే నటిస్తున్నట్టుగా ఉండదు వీళ్ళది. ఆ పాత్ర కనిపిస్తుంది. శారద గారు కనిపించారు మనకి. ఇలాగ మార్పులు ఇంత సినిమా డెవలప్ అవుతున్న రోజుల్లో అసలు వ్యక్తిత్వం అక్కర్లేకుండా ఫీమేల్కి అసలు డామినేట్ చేసేలాంటి క్యారెక్టర్స్ లేని సినిమాలని ఊరికే పిచ్చిగా అరుపులు, గెంతులు, కేకలు వేసేయడం, వెళ్ళిపోవడం. మధ్యలో రమ్యకృష్ణ గారికి కూడా 2 పాత్రలు, ఒక నీలాంబరి పాత్ర కానీ, బాహుబలిలో శివగామి పాత్ర కానీ ఆవిడికి మంచి గుర్తింపు తెచ్చాయి. అంతవరకు అంతా ఆవిడ గ్లామరస్గా చేశారు. ఏ పాత్రలు చేసినా ఇవి 2 ఆవిడని నిలబెట్టాయి. ఆవిడ లైఫ్లో ఇవి 2 వచ్చాయి. కానీ అవి 2 కాదు, ఆవిడ కూడా టాలెంట్ ఉండి ఆవిడ కూడా బలంగా తనకి పాత్రకి ప్రాధాన్యత ఉండేలాగా పోరాడి తెచ్చుకోవాలి. వాళ్ళు ఎప్పుడు గ్లామరస్గానే తప్పించి లేదా ఎక్స్పోజింగ్కే ప్రాధాన్యత ఇస్తూ ఉంటే
కోట్లకి కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ మీ తదనంతరం మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఈ రోజుకి కూడా సినిమాలు అనగానే మహానటి సావిత్రి అంటున్నారే కానీ ఇంకొకళ్ళ పేరు చెప్పట్లేదు, లేకపోతే సహజ నటి, లేదంటే ప్రజానటి జమున అంటున్నారు, ఒక తల్లి అంజలీదేవి అంటున్నారు, ఒక మల్టీ టాలెంటెడ్ భానుమతి, ఇలాంటి పేర్లే వస్తున్నాయి, ఒక శారద గారి పేరే తప్పించి ఇప్పుడు ఉన్న వాళ్ళ పేర్లు ఎక్కడ మనకి వినపట్టలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అని అనటల్లా, అన్ని సినిమా పరిశ్రమలు ఇలాగే ఉన్నాయి. ప్రతి సినిమాలోనూ హిందీ సినిమాలైనా ఒకప్పుడు జయబాదురు గారు ఎంత డామినేట్ చేశారు, షబానా ఆజ్మీ గారు, స్మితా పాటిల్ గారు, బోలెడు పేర్లు వరుసగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరిది ఒకటే మూస రావడం, ఎంత ఇప్పుకోగలిగితే అంత ఇప్పుకోవడం, ఎంత చిన్న కర్చీఫులు కట్టుకోగలిగితే అంత కట్టుకోగలగడం, మొహం తప్పించి శరీరం అంతా ప్రదర్శించడం. ఇంతకు మించి హీరోయిన్లకి ఇప్పుడు ఏమీ, వాళ్ళకి టాలెంట్ లేదని మాట మళ్ళీ అనలేం మనం, ఎందుకంటే చాలా బాగా చేయగలరు. టాలెంట్ లేదు అనటలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాకపోతే మేము చెయ్యము, మా ప్రాధాన్యత మాకు ఉండాలి, ఊరికే వచ్చిపోవడానికి మేవెందుకు అనుకునే స్థాయిలో మాత్రం ఉండటం లేదు ఇప్పుడున్న హీరోయిన్లు. సినిమా పరిశ్రమలు ఇదే కొనసాగితే అందరితోటి మేము మగవాళ్ళతో సమానం, ఆడవాళ్ళకి సమాన స్థాయి, ఆకాశంలో సగం ఇందులో సగం అని మాట్లాడడం కాదు. మన ఉనికిని మనం తెచ్చుకోవాలి, మన ఉనికి పోకుండా మనం చూసుకోవాలి. అంటే మనకి ఒక గుర్తింపు ఉండేలాగా చేసుకోవడం వాళ్ళ చేతుల్లో ఉందంతే. కనీసం ఇప్పుడైనా వస్తున్న కొత్త తరం వాళ్ళు ఇంకా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు సాయి పల్లవి ఆవిడ తనకి గుర్తింపు ఉండే వాటికే వేస్తున్నారు ప్రస్తుతం వరకును. చేసిన సినిమాలు తక్కువైనా అన్నీ గుర్తింపు వచ్చాయి. కమల్ని ముఖర్జీ కూడా 2వ 3వ చేసినా కూడా గోదావరి గుర్తుండిపోయింది, ఆనంద్ గుర్తుండిపోయింది ఆవిడ వీను. ప్రతి వాళ్ళు ఎన్ని చేశామని కాకుండా ఇప్పుడు సప్తపది ఒక్కటే చేశారు సవిత గారు, ఈరోజు కూడా ఆవిడని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆవిడ తన యాక్షన్ తోటి, తన ముఖంతో ఆకట్టుకున్నారు. ఒక సినిమాయే చేశారంతే. అంటే రాశి కంటే వాసి ముఖ్యం అంటారు కదా, అలాగా ఇప్పటికైనా మన హీరోయిన్లు కనీసం ఇప్పటి నుంచైనా, అంటే మా మాట వినమని కాదు, ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుని, మనం ఊరికే వస్తున్నాం పోతున్నాం ఏం బాగుందని అనుకుని మనం కూడా ఆ తరంలాగా నిలబడాలి కదా, వాణిశ్రీ గారి స్థాయిలాగా చేరాలి కదంటే మన రీసెంట్ కింద లెక్కలోకి వస్తారు ఆవిడ వాణిశ్రీ గారు. ఆ స్థాయికి వెళ్ళగలగాలి కదా. ఆవిడ ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయకుండా ఒక్క సినిమా అని అనుకుంటే, అది కూడా ఆవిడ ఇష్టం లేకుండా చేశాను, బలవంతంగా చేయాల్సి వచ్చిందని ఏదన్నారు, 1-2 సినిమాల్లో చేశారు. కానీ అదే ఆధారంగా చేయలేదు ఆవిడ. ఆ పాత్రను బట్టి ఏదో చేయాల్సి వచ్చిందన్నారు, ఇష్టం లేకుండానే చేశానన్నారు. సరే, అవి కొందరికి తప్పనిసరి అయిపోతాయి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక మార్పులు చేయడంతో దాటలేకపోతారు. సరే, దాన్ని కూడా మనం సమర్థించకూడదు, ఎందుకంటే జమున గారు అలా నిలబెట్టుకున్నారు, భానుమతి గారు నిలబెట్టుకున్నారు. ఆ వ్యక్తిత్వం ఎందుకు ఉండట్లేదు అసలు ఆడవాళ్ళకి? వ్యక్తిత్వాన్ని వదులుకుని మాకు ఇలా చేస్తే తప్పించి అవకాశాలు రావు, మేము ఇలాగే చేయాలనుకుంటూ మిమ్మల్ని మీరు దిగదార్చుకొని మా బట్టలు మా ఇష్టం, మా ఒళ్ళు మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టమే, అవార్డులు కూడా ఏమీ రావు, మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. కాబట్టి హీరోయిన్లు అంటే ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచేలాగా, ఆడవాళ్ళ వ్యక్తిత్వం ప్రతిబింబించేలాగా సినిమాల్లో కొత్త తరం హీరోయిన్లైనా అలా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం, రావాలని కోరుకుంటున్నాం. ఇది ఎవరిని విమర్శించడానికో వాళ్ళని తిట్టడానికో కాదు, ఇది ఇలాంటి వాళ్ళు ఎందుకు రావటం లేదనే ఆవేదనతో మాత్రమే మాట్లాడుతున్నది. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, దాన్ని మనం తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే 10 కాలాల పాటు మీ పేరు నిలబడిపోతుంది. సూర్యకాంతం గారు అనగానే అత్తగారిని నిలబెట్టుకోగలిగినట్టుగా, లేదంటే సత్యభామ అంటే జమున గారి పేరు వచ్చినట్టుగా, సీతమ్మ అనగానే అంజలీదేవి గారి పేరు వచ్చినట్టుగా, ఇప్పుడు అరుంధతి అనగానే అనుష్క గారి పేరు వచ్చినట్టుగా, శివగామి అనగానే రమ్యకృష్ణ గారి పేరు వచ్చినట్టుగా, అట్లా ఒక నిలబడే పాత్రని చేయడానికి కనీసం ఒక పాత్రైనా ప్రయత్నం చేస్తే సాటి ఆడవాళ్ళుగా మేము కూడా సంతోషపడతాం. మరొకరు విజయ్ నిర్మల్ గారు. ఎంత గ్రేట్ అంటే ఆవిడ గిన్నిస్ బుక్లో కూడా ఎక్కారు, ఎక్కువ సినిమాలు దర్శకత్వం వహించిన వ్యక్తిగా. ఏ సినిమాలో విజయ్ నిర్మల్ గారు ఉన్నా ఆవిడకి ప్రాధాన్యత లేకపోతే ఆవిడ చేయలేదు. అసలు కొన్ని సినిమాలు ఆవిడ కోసమే తీశారేమో అనిపిస్తుంది. పిన్ని లాంటి సినిమాల్లో మొత్తం ఆవిడే ఉంటారు. బుద్ధిమంతుడి సినిమా కానీ, చాలా బంగారు గాజులు, ఒక సినిమాని లెక్క పెట్టడానికి లేదు మనం. ఆవిడ ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారో అన్నీ సక్సెస్ఫుల్. ఆవిడ మళ్ళీ చాలా, ఆవిడకి ఫెయిల్యూర్ సినిమాలు చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు కూడా. అంటే తను సినిమాలో ఉన్నారంటే ఆ హీరోయిన్ కనిపిస్తేనే అన్న ఇదిలో విజయ్ నిర్మల్ గారు నటించారు. అందుకని ప్రత్యేకంగా భానుమతి గారి తర్వాత దర్శకురాలుగా మెచ్చుకోదగ్గ వ్యక్తి మళ్ళీ మనకి విజయ్ నిర్మల్ గారు. మీనా సినిమాతోటి
అసలు తెలుగు వాళ్ళ గుండెల్లో నిలబడిపోయారు. ఈరోజు కూడా మీనా సినిమా చూస్తూ ఉంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఒక విప్లవాత్మకమైన సినిమా సంఘం చెక్కిన శిల్పాలు అనేది ఎక్కువ ఆడకపోవచ్చు, కానీ చాలా గొప్ప సినిమా. లిస్టు చదువుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఎన్నెన్ని మంచి సినిమాలు తీశారంటే అన్ని మంచి సినిమాలు. అందుకని ఒక పేరు చెప్తే ఒక పేరు మర్చిపోయారంటారు కాబట్టి ఊరికి కొన్ని మచ్చుకి మాత్రం మీనాను సంఘం చెక్కిన శిల్పాలు రెండు వెరైటీ సినిమాలు కాబట్టి ప్రస్తావించుకుంటున్నాం మనం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.